నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్, చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. చూద్దాం. ప్రభుత్వ కార్యాలయాలు వైజాగ్ కు తరలించడంపై ఏపీ హైకోర్టు స్టేటస్ కు విధించింది. కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసే వరకు స్టేటస్ కో అమల్లో ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు వైజాగ్ కు తరలించడంపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో విధించింది. కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసే వరకు స్టేటస్ కో అమల్లో ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు వైజాగ్ కు తరలించడంపై ఏపీ హైకోర్టు స్టేటస్ కు విధించింది. కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసే వరకు స్టేటస్ కో అమల్లో ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయచంద్ర, బలరాం, ఏపీ సెక్రటరియట్ నుంచి అమరావతి నుంచి ప్రభుత్వ అంటే విజయవాడలో వచ్చినటువంటి కొన్ని హెచ్ఓడీలు ఇవన్నీ కూడాను సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసు తరలింపులో భాగంగా వైజాగ్ ఇవి కూడా తరలిస్తున్నారని చెప్పేసి పలువురు రాజధాని ప్రాంత రైతులు, వారికి సంబంధించి కొన్ని అనుబంధ సంఘాలు, ఆ రైతులకు సంబంధించిన అనుబంధ సంఘాలు వారందరూ కూడా ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. రాజధానిలో ఉన్నటువంటి ఏవైతే గనక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అవన్నీ కూడాను సీఎం క్యాంపు కార్యాలయాన్ని తరలించడంలో భాగంగా అదే జీవోలో అదే ముసుగులో వీటన్నిటి కూడా తరలిస్తా ఉన్నారు. ఇదన్నీ కూడాను కోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఒక ముసుగులో వీటిని తరలిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం మీద కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. మనం పరిశీలిస్తే గనక రోజు వరుసగా కూడా దీనికి సంబంధించినటువంటి వాదనలు అయితే చేయడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూస్తే ఇది విచారణ అర్హత కాదు ఈ పిటిషన్ అని చెప్పేసి ప్రభుత్వం తరఫు అడ్వకేట్లు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఇది విచారణ అర్హత ఉందా లేదా అనే దాని మీద కూడా దీనికి సంబంధించినటువంటి వాదనలు కూడా జరిగాయి. అయితే రాజధాని ప్రాంతానికి చెందినటువంటి ఏవైతే గనక కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను త్రిసభ్య ధర్మాసనం ముందు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి విచారణ చేయాలంటే గనక త్రిసభ్య ధర్మాసనమే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం తరఫు అడ్వకేట్లు తమ వాదనలు వినిపించడం జరిగింది. దీని మీద కూడా హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత దీన్ని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సీజే బెంచ్ దీనిని విచారించనుంది. అయితే కనుక సీజే బెంచ్ విచారణ చేసేంత వరకు దీనికి సంబంధించినటువంటి స్టేటస్ కో ఉంటుంది అని చెప్పేసి ఏపీ హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే గనక ఈ ప్రభుత్వ కార్యాలయాలు సీఎం ఎక్కడుంటే గనక అక్కడ రివ్యూస్ కోసమైతేనేమి, లేకుంటే గనక అవసరాల కోసమైతేనేమి, పాలనా సౌలభ్యం కోసమైతేనేమి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను అక్కడ చూస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి భవనాల పరిశీలనలో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి రెంట్ తీసుకోవడమా, లేకుంటే కనుక నిర్మించడమా, ఉన్న భవనాలను ఉపయోగించడమా, వీటికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా ప్రభుత్వం చూస్తా ఉంది. ఇవన్నీ కూడాను రాజధానిలో తరలింపులో భాగంగానే జరుగుతూ ఉంది అని చెప్పేసి రైతులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొందరు రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు వేసినటువంటి పిల్లు, దానికి సంబంధించిన అనుబంధ పిటిషన్లు, వీటన్నిటిని కూడాను ఇక నుంచి త్రిసభ్య ధర్మాసనం దీన్ని విచారించింది. సీజే కోర్టులో దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. అయితే సీజే ధర్మాసనం విచారణ ఎప్పుడు చేపడుతుందనే మటుకు ఇంకా దానికి సంబంధించి సీజే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సీజే రిజిస్ట్రీ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన విచారణ ఏపీ హైకోర్టులో జరుగుతుంది. అంతవరకు స్టేటస్ కో కొనసాగుతుంది. బలరాం, విజయచంద్ర, అంటే తాజా ఉత్తర్వులపై వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఏమైనా స్పందించారా? అంటే ఎటువంటి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారని భావించారు? ప్రభుత్వము త్రిసభ్య ధర్మాసనాన్ని కోరుతా ఉంది. దానికి సంబంధించినటువంటి డిమాండ్నే ఎక్కువగా ఈ వాదనలలో ప్రభుత్వం తరఫు అడ్వకేట్లు చేయడం జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే కనుక త్రిసభ్య ధర్మాసనంలోని విచారించాలి,
దీనికి ఇప్పుడు ఉన్నటువంటి బెంచ్ ఏదైతుందో దానికి విచారణ అర్హత లేదు అని చెప్పేసి, అంతేకాకుండా పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ అర్హత కూడా లేదనే విషయాన్ని అయితే కనుక వాళ్ళు ప్రధానంగా ఇంతవరకు జరిగినటువంటి వాదనలో తమ వాదనలు వినిపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక ఇంకా వారు కోరుకున్నట్లుగానే త్రిసభ్య ధర్మాసనానికి ఇది బదిలైంది కాబట్టి ప్రభుత్వం నుంచి కూడాను వాళ్ళు కొంత హ్యాపీగానే ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్ర.